బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఆక్వా రైతులు సమావేశమయ్యారు. కొద్ది రోజులుగా రొయ్య మేత ధరల పెంపుపై రైతులు ఆందోళన చేస్తున్నారు. ఫీడ్ కంపెనీ యజమానుల నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆక్వా రైతులు. ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పటికీ ఫీడ్ కంపెనీ యజమానులు దిగిరాలేదు. దీంతో ఆక్వా రైతులు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్. హరీష, ముఖ్యంగా రొయ్యల రైతులకు సంబంధించి కూడా దాదాపు ఫీడ్కు సంబంధించి టన్నుకి 8,000 నుంచి 10,000 రూపాయలు పెంచిన నేపథ్యంలో కౌలు రైతు ఆక్వా రైతులంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అలాగే మత్స్యశాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు అటు రైతు సంఘం నేతలతో అయితే కూడా కొంత వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దీనిపైన సమాలోచన చేద్దాం, సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుందాం అని చెప్పి కూడా ఆయన రైతులకైతే కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత శుక్రవారం 2 రోజుల క్రితం అమరావతిలో అటు రొయ్యల కంపెనీల యాజమాన్యంతోనూ అలాగే ఆక్వా రైతుల రంగం నేతలతోనూ అటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులైతే కూడా చర్చించడం జరిగింది. ఈ రేట్లు ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలని చెప్పి అంతకు ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి అంటే ప్రధానికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఆక్వా రైతులకు సంబంధించి ఏదైతే ఫీడ్ విషయంలో మేత ధరల విషయంలో కూడా తగ్గే విధంగా ముడి సరుకులు తగ్గే విధంగా కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఆయన ప్రధానికి కూడా ఒక లేఖ రాసిన సందర్భత కూడా ఉంది. అయినప్పటికీ కూడా 2 రోజుల క్రితం జరిగినటువంటి చర్చల్లో ఫీడ్ కంపెనీల యాజమాన్యం అయితే కూడా రేట్లు తగ్గించేందుకు ముందుకు రాలేదు. చర్చలంతా కూడా అసంపూర్తిగానే మిగిలాయి. అయితే రేపు మరోసారి ఈ సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని చర్చించేందుకు అవకాశం ఉంది. దీనికి సంబంధించి రైతులు ఈరోజు కీలకంగా వీరవాసరంలో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలోనే రైతులంతా కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేట్లు ₹1 పెంచినా సరే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు, ఉద్యమానికి కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని చెప్పి కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మేత ధరలు పెంచాలంటే మినిమం 2 నెలల పాటు ఇప్పుడున్నటువంటి రేట్లే కొనసాగించాలి. ఆ తర్వాత మాత్రమే పెంచేందుకు ఆలోచన చేయాలనేది కూడా రైతులంతా కూడా ఒక డిమాండ్ అయితే కూడా ఇప్పుడు ఫీడ్ కంపెనీల యాజమాన్యం ముందు పెట్టడం జరుగుతుంది. అయితే రేపు కానీ లేకపోతే రేపు ఎల్లుండి కానీ ఫీడ్ కంపెనీల యాజమాన్యంతోనూ ప్రభుత్వం అలాగే రైతు సంఘం నేతలతో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే రైతులకు అనుకూలంగా అటు యాజమాన్యం ఫీడ్ కంపెనీల యాజమాన్యం దిగి రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటించేందుకు కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఆక్వా రైతు సంఘం నేతలు అయితే కూడా స్పష్టం చేస్తున్నారు. హరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.